సాయంకాలం ఓటింగ్ పోల్‌కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. హలో! నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అంతా మంచిదేనా? ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి అన్‌సీన్ ఎక్స్‌ట్రా కట్ ముచ్చట్లు. రెండోది ఓటింగ్ పోల్ అనాలిసిస్. అన్‌సీన్ అంటే మనకి నిన్న టాస్క్‌లు జరిగినాయి కదా! 4 టాస్క్‌లు. ఆ 4 టాస్క్‌లు జరిగిన ముందు, జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఇమాన్యుల్ సంజనక్క టాస్క్ జరిగింది. సంజనక్క ఓడిపోయింది. మరి ఆమె ఏమని బాధపడ్డది? అండ్ ఆ తర్వాత రీతు చౌదరి ఓడిపోయినప్పుడు రీతు చౌదరి మీద ఎట్లాంటి కౌంటర్లు వేసారు? మనకి ఎపిసోడ్‌లో చూపించిన దానికంటే ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు, కొంత కామిక్‌గా, కొంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ముచ్చట్లు, కొంత బాధపడ్డ విషయాలు, ఎస్పెషల్లీ సంజనక్క బాగా బాధపడుతుంది. ఆ బాధపడ్డ విషయాలు, బిగ్ బాస్‌తో మాట్లాడిన ముచ్చట్లు, ఇట్లాంటి క్రేజీ విషయాలు పొద్దున్నుంచెళ్ళి రాత్రి దాకా వాళ్ళు పడుకునేటప్పుడు మిగిలిపోయిన ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ కూడా మనకి ఎక్స్ట్రా కట్స్లో ఉంటాయి. సో దానికి సంబంధించిన ముచ్చట. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. దాంతోపాటు మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ని మాట్లాడుకుందాం. ఎవరు లాస్ట్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు మధ్యలో ఉన్నారు అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇగో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తెల్ల కలర్లో ఉంటుంది చూడు. కొంతమందికి ఎర్రగా కూడా ఉంటుంది. తెల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టినామా పక్కన గిటరా గంట ఉంది కదా, ఆ గంట కొట్టు. ఆల్ అనే సింబల్ ఉంటుంది చూడు, ప్రెస్ చేయి. అంటే కొంచెం పక్కకి రా. థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ కొట్టు. థమ్స్అప్ని గట్టి కొట్టాలి, రైట్? మళ్ళీ కిందికి ఉన్నది ముట్టకు ఇటు పక్కరా. ఇక పక్కకి వచ్చిన ఇక్కడ హై బటన్ ఉన్నది చూడు, హైప్ ఇచ్చేసి హైప్ కొట్టు. గిన్నె ఉంటుంది, హైప్ ఇచ్చేసి. అయిపోయిందా? ఇయ్యలేదు, నువ్వు చూస్తే కాదు, ఇస్తే బాగుంటుంది. ఇచ్చినాక ముచ్చట ఇచ్చినావా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఓటింగ్ పోల్ గురించి చెప్పేస్తా, దాని ఫటాఫట్ అటెన్గా అన్సీన్ ముచ్చట స్టార్ట్ చేసుకుందాం, రైట్? ఓటింగ్ పోల్లో యాజ్ యూజువల్గా తనుజ ప్రపంచం నడుస్తుంది. తనుజనే టాప్లో ఉంది. ఎవరు టాప్లో రావడానికి, తొంగి చూడడానికి అటు వెనుక అటు దిక్కు అట్లా పోయి అట్లా పలకరించి రానికి కూడా ఎవరు కూడా ట్రై చేస్తలేరు, ఎందుకంటే అంత టాప్లో ఉన్నది. ఏ పోల్ చూసినా, ఎన్ని పోల్ చూసినా ఓవరాల్గా చూస్తే ఆన్ అండ్ యావరేజ్గా 31-32% అయితే కన్ఫామ్గా ఉంది. అంటే ఇప్పుడు 2 రోజులలో మనకి వీళ్ళకు సంబంధించిన ఓటర్లు అంతా కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్, ఇమాన్యుల్ ఓటింగ్ ఎవరికైనా పడుతుండొచ్చు. ఆ లెక్కన కూడా అంటే 35 దాకా కూడా ఉంది, కొన్నింటిలో 36 ఉంది, అన్నింటిలో ఉంది. కానీ 30+ ఓటింగ్, 31+ ఓటింగ్ అయితే ఉంది కంపల్సరీ. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ షేర్ చేసుకోగా కూడా 100%లో ఎంత గుంజి కొట్టుకున్నా కానీ తనుజాకే టాప్లో ఉంది. అసలు తనుజాకి నియర్ బై కూడా సగంలోకి పోవడానికి కూడా ధైర్యం చేస్తారు. అంటే సగంలోకి పోతున్నారు తప్ప అంతకు మించిపోవడానికి ధైర్యం అయితే ఎవరు చేస్తలేరు, రైట్? సెకండ్ పొజిషన్లో మనకు అన్ని పోల్స్లో కూడా మనకి రీతు చౌదరి కనబడుతుంది. కొన్ని పోల్స్లో మనకి భరణి అన్న కనబడుతుంది. వీళ్ళిద్దరికీ కూడా 15+17 దాకా కూడా ఉంది, కొన్నిట్లో 16 దాకా కూడా ఉంది. 15+ అయితే ఉందబ్బా ఖచ్చితంగా. వీళ్ళిద్దరికీ కూడా దాదాపు మనకి భరణి అనకంటున్నా, క్షమించాలి, సంజన గల్రాని అక్క కూడా 17% దాకా కూడా ఉంది. సో రీతు చౌదరికి అండ్ సంజన గల్రాని అక్కకి ఇద్దరికి కూడా 17, 15, 16.6, 16.76, 17.48 అట్లా రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. ఓవరాల్గా అయితే మనకి ఎక్కువ శాతం పోల్స్లో రీతు చౌదరి సెకండ్ ప్లేస్లో కనబడుతుంది. 15-17%, 18% వరకు కూడా కనబడుతుంది. ఓకే, డన్, రైట్. సెకండ్ ప్లేస్ ఓకే. రీతు చౌదరికి ఎందుకు ఓట్లు పడుతున్నాయంటే సంజన గల్రానక్కతో జరిగిన పంచాయతీల్లోనే ప్లస్ అయ్యిండొచ్చు, మైనస్ అయ్యిండొచ్చు, పాత ఓటింగు, కొత్త ఓటింగు, అంటే తనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే రీతు చౌదరిని ఇక్కడ నచ్చిన వాళ్ళు కావచ్చు, డిమాండ్ పవన్తో ట్రాక్ని పక్కకు పెట్టి మాట్లాడుకుంటే కనుక చాలామంది కూడా రీతు చౌదరి ఆటని నచ్చేటోళ్ళు ఉంటారు. సో అట్లా ఎందుకు సంజన గల్రానక్కకి మరి తక్కువ పడుతున్నాయి? ఇమాన్యుల్ ఓటింగ్ కూడా ప్లస్ ఏంటంటే ఇమాన్యుల్ ఓటింగ్ ప్లస్ కాదు. ఎందుకంటే ఇమాన్యుల్ 100% సంజనక్కకి సపోర్ట్ చేస్తున్నాడు. సంజనక్క నుంచి 100% సపోర్ట్ ఇమాన్యుల్కి వచ్చినట్టుగా ఉంది, కానీ ఎక్కడ సపోర్ట్ చేసిందని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే సంజనక్క ఓట్స్ ఇమాన్యుల్ కానీ, ఇమాన్యుల్ ఓట్లు సంజనక్క కానీ ప్లస్ అయ్యేటట్టు కనిపిస్తలేదు. దేర్ ఇస్ ద మ్యాటర్, రైట్? సంజనక్క ఆట తీరు బాగానే ఉంది, నైస్. ఇప్పుడైతే మరీ బాగానే క్రేజ్ వచ్చింది. మరీ డేంజర్ జోన్లోకి పోకుండా మనకు ముందుకు పోయేటట్టుగానే కనబడుతుంది. సో రీతు చౌదరి, సంజనక్క వీళ్ళిద్దరికి జరిగిన పంచాయతీ వీళ్ళిద్దరికి ప్లస్, అందుకే ఇద్దరికి మంచి ఓటింగ్ పడుతుంది, డన్. నెక్స్ట్ భరణి అన్న కనబడతాడు, డిమాండ్ పవన్ కనబడతాడు, అండ్ సుమన్ శెట్టి అన్న. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకు వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో అంటున్నంటే, మనం ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే భరణి అన్నకు 11.78 వచ్చింది, డిమాండ్ పవన్ కూడా 11.78 ఉంది, అదే సుమన్ శెట్టి అన్నకు 11.31 ఉంది. అంటే ఇది నేను టోటల్గా అన్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇట్లా కనబడుతుంది. కాబట్టి భరణి అన్నకు 1 ఇంచు ఎడ్జ్ కనబడుతుంది. కానీ మనం రియల్ టైంలో అంటే అనఫిషియల్ పోల్స్లో ఇట్లున్నాయి, కానీ అఫీషియల్ పోల్లో ఇట్లనే ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ ఎవరు అవ్వాలి అని అంటే సుమన్ శెట్టి అన్న పేరు, రీతు చౌదరి పేరు వినబడుతుంది తప్ప భరణి అన్న పేరు, డిమాండ్ పవన్ పేరు ఎక్కడ కూడా వినబడతలేదు. సో ఈ లెక్కన చూస్తే ఏమో అఫీషియల్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చేమో, మనం అనుకున్నట్టుగానే కాదు. కానీ మనకు మ్యాక్సిమం అన్అఫీషియల్ పోల్స్లో ఎట్టుందో అట్నే బాటంలో 2లో నిలబడతారు, అట్నే ఎలిమినేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో దీన్ని మనం నమ్మాల్సి వస్తుంది, మ్యాక్సిమం టైమ్స్ నమ్మాల్సి వస్తుంది. ఏదో చుక్క దిగిపడ్డట్టు అప్పుడప్పుడు డిఫరెన్స్ జరుగుతుంది, కానీ మ్యాక్సిమం టైమ్స్ అయితే నమ్మాల్సిన సిచ్యువేషనే వస్తుంది. సో సుమన్ శెట్టి అన్నకి కంప్లీట్గా లీస్ట్ ఓటింగ్ ఉంది, కానీ మీదున్న ఇద్దరికి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు.
0.4% అంటే పెద్ద డిఫరెన్స్ కాదు. 0.40% అంటే పెద్ద డిఫరెన్స్ కాదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్‌లో, ముగ్గురు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ భరణి అన్న అయినా, డిమాండ్ పవన్ అయినా, సుమన్ శెట్టి అయినా ఓటేసుకునే ప్రయత్నం చేయండి. సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లనే సంజన గల్రానక్కకి, రీతు చౌదరికి అండ్ తనుజాకి కూడా మీరు ఒకవేళ మీ ఇష్టమైన కంటెస్టెంట్ అయితే కనుక ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరికి వీళ్ళకేయండి, వీళ్ళకేయద్దు అని నేను చెప్పాను. అండ్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో అసలు చెప్పాను. మీరు ఎవరికైనా వేయండి, ఎవరినైనా గెలిపించుకునే ప్రయత్నం చేయండి, ఎవరినైనా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. టాప్ 5లో ఎవరుంటారో తెలియదు. ఇప్పటివరకు అయితే మనకు అంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లెక్కన నడుస్తుంది. అంత తనుజ బయటకు వచ్చేసింది, డిమాండ్ పవన్ బయటకు వచ్చేసిండు, సంజనాక బయటకు వచ్చింది, కళ్యాణ్ కూడా బయటకు వచ్చింది అని చెప్తున్నారు. కాబట్టి మరి మిగతా ఉన్నోళ్ళలో సుమన్ అన్న, భరణి అన్న, రీతు వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరు టికెట్ ఫినాల్ కొట్టినా ఓకే, ఇమాన్యుల్ కొట్టినా కొట్టకపోయినా ఓకే, అది మ్యాటర్. సో ముగ్గురికి కూడా ఎవరు కొడితే వాళ్ళకి టాప్ 5 ఛాన్స్ ఉంటుంది. సో టాప్ 5కి ఇప్పుడు టీటీఎఫ్ అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది కొట్టినా కానీ ఒకవేళ ఈ వారం ఉంచాలనుకుంటే ఉంచుతారు, లేదు ఈ వారం సేవ్ అయితేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతావు అని కూడా చెప్తారు. ఏదన్నా బిగ్ బాస్ మా చేతిలో ఉంటుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేసేయండి. రైట్, ఇక మనం ఆన్సీన్ ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం. రైట్, రీస్టార్ట్ ఆన్సీన్ ముచ్చట్ల. ఓపెనింగ్ విత్ మనకి వాష్రూమ్లో ఓపెన్ అయింది. వాష్రూమ్లో ఓపెన్ అయింది. ఏమైనా పెద్ద ఇంపార్టెంట్ అంటే అది కూడా లేదు. కళ్యాణ్, రీతు కలిసి తనుజాని సతాయిస్తూ ఉన్నారు. ఏందేందో ఎత్తారు, లైట్ ఆఫ్ చేసుకుంటే కింద నుంచి కట్టె పుల్ల పెట్టుకుని ఏదో గెలుకుంటే ఏదేదో ఎత్తారు చిల్లర పంచాయతీ. అది పెద్ద అన్సిన్ ముచ్చట కింద ఎక్స్ట్రా కట్స్లో వేసారన్నమాట. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ బీపీ టీమ్. రెండోది సంజనక్క డిమాండ్ పవన్తో మాట్లాడే చూపించారు. డిమాండ్ పవన్కి చెప్తుంది అన్నట్టు, అంటే నువ్వు రీతు కోసం సాక్రిఫైస్ చేసినట్టుగా అని అనుకుంటారు అని నువ్వు అనుకోకు, ఎందుకంటే బయట ఎట్లా పోతుందో తెలియదు కానీ ఇక్కడైతే నీకు సపోర్ట్ అంటే నువ్వు కావాలని సపోర్ట్ చేసినావు, కావాలని చేసినావు అని అయితే అనిపించలేదు. ఎందుకంటే నువ్వు లాస్ట్లో ఆడతా అని చెప్పి ఫస్టే అన్నావు, కాబట్టి ఇప్పుడు నువ్వు సడన్గా డెసిషన్ తీసుకున్నట్టుగా కాదు. అంటే డిమాండ్ పవన్ అంటే నేను కంటెంటర్గా ఉండాలి అని అనుకుంటున్నాం. అంటే ఐ మీన్ టు సే వాళ్ళకి రెగ్యులర్ పరిభాషలో క్యాప్టెన్సీ టాస్క్ కింద ఉంటుంది కదా, లైక్ దట్ కంటెంటర్గా ఉండాలి అని అనుకున్నాను తప్ప ఖచ్చితంగా గేమ్ ఆడాలి అన్నట్టుగా అనుకోలేదు. ఇది కంటెంటర్షిప్ కంటిన్యూ అవ్వాలంటే లాస్ట్లో ఆడితేనే బెటరు. అంటే ఫస్ట్ మనం ఆడడం ఉరికిపోయి ఆడడం వేస్ట్ కదా అన్న సెన్స్లో మాట్లాడుకునేది ఒకటి చూపించారు. కరెక్టే కదా సార్. నెక్స్ట్ ఇమాన్యుల్ పొద్దుగాలనే పింక్ కలర్ ప్యాంట్ వేసుకొని, బ్లాక్ కలర్ బనీన్ వేసుకొని, కట్ బనీన్ వేసుకొని, మొత్తం ఇన్షర్ట్ వేసుకొని స్టైల్గా నడుచుకుంటాను. బాయ్ బాయ్ ఇట్లా స్టైల్గా నడుచుకుంటున్నాడు అన్నాడు. అక్కడ కొంచెం స్టైల్గా చూపించారు అన్నట్టు. అంటే కామెడీ ఉన్నది అన్నట్టు. మొన్న కదా మనకి డెనిమ్ ప్యాంటు, డెనిమ్ టీషర్టు, డెనిమ్ జీన్సు, అది డెనిమ్ కోట్ వేసుకొని వింతగా రెడీ చేయొచ్చు, మాస్ అన్నట్టుగా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు పింక్ కలర్ ప్యాంట్ వేసుకొని ఇంకొంచెం క్రేజీగా రెడీ అయ్యి కొంచెం నవ్వించే ప్రయత్నం చేసిండు. నవ్వించడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వెరీ నైస్. ఎవడ్రా వీడు హాలీవుడ్ స్టారు ఏ అని చెప్పి రీతు పక్కన నుండి కొంచెం కామెడీ చేసే ప్రయత్నం చేసింది. వాకింగ్ స్టైల్స్ జర మార్చరాదే, వాకింగ్ స్టైల్ అనగానే చింగ్ చాక్ చిక్ చాక్ అని కూడా నడుచుకుంటూ వస్తే ఆటోగ్రాఫ్ ప్లీజ్, ఓ మైండ్ బ్లోయింగ్ అని కూడా మనకు సంజనక్క కూడా కొంచెం మైండ్ బ్లోయింగ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని ఇట్లా అనడం కొంచెం కామెడీ జనరేట్ చేసిరు అన్నట్టు ఇక్కడ నవ్వాలి. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ డిస్కషన్ వచ్చేసి తనుజ బటర్ఫ్లైతో మాట్లాడుతుంది. తనుజ పిట్టలతో మాట్లాడుతుంది, తనుజ కప్పలతో మాట్లాడుతుంది, తనుజ పురుగులతో మాట్లాడుతుంది, తనుజ పూలతోటి మాట్లాడుతుంది, మందార పూలతోటి. లిటరల్లీ వీళ్ళు సీరియల్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఉండిపోతారేమో అన్న నాకు ఫీలింగ్ వస్తుంది అబ్బాయి. ఎందుకు తెలుసా, మనకి మౌనిత వచ్చింది. ఐ మీన్ టు సే శోభా శెట్టి మౌనిత అంటే మనకి ఎంత ఫేమస్తో తెలుసు. కార్తీక దీపం మౌనిత అంటే మనకి అమ్మో ఏమన్నా సైగా వామ్మో అన్నట్టుగా మనం అనుకుంటాం. అంటే మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఆఫ్ ద సీరియల్స్ మౌనిత క్యారెక్టర్. సో మౌనిత క్యారెక్టర్ ఎట్లయితే ఉంటుందో శోభా అక్క లోపలికి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అరే ఈ అక్కే ఆ అక్కరా యాజ్ టీజ్ రా, ఆ క్యారెక్టర్ కాదురా, రియల్ క్యారెక్టర్ ప్లే చేసింది అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా బిహేవ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఉండి ఆ క్యారెక్టర్ అయిపోతారా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా. ఇప్పుడు ముద్దమందారం సీరియల్లో మందారం పువ్వులతోటి ముచ్చట పెట్టుకుంటుంది ఈమె. లైక్ దట్ ఇప్పుడు పిట్టలు కనిపించినా, పురుగులు కనిపించినా, పాములు కనిపించినా, కప్పలు కనిపించినా, బల్లులు కనిపించినా, జర్రలు కనిపించినా ఈమె వాటితో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు బటర్ఫ్లై తీసుకుని బటర్ఫ్లై నాన్న చూడన్నా మొన్నటి నుంచి నాన్న బాగైంది. మొన్న అన్సీన్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో ఉంది కానీ అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇది దివ్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేది నామినేషన్స్ టైంలో మాట్లాడుకునే అన్సీన్ ముచ్చట్లు కొన్ని ఉన్నాయి. అందులో ఏం లేదు అబ్బా, సింపుల్ మ్యాటర్. భరణి అన్న దివ్య వెళ్ళిపోయిన తర్వాత సుమనన్న భరణి అన్న కొంచెం ఫీల్ అయ్యారు. అంటే దివ్యని తలుచుకున్నారు 2-3 సార్లు. దివ్య చాలా మంచిది, తల్లి ప్రేమ అంటే ఎలానో అలా చూపిస్తుంది. అసలు అన్న అంటది కానీ తల్లిలానే చూసుకుంటుంది, అమ్మలానే చూసుకుంటుంది. అంత కేరింగ్ చాలా మంచి అమ్మాయి అని ఒక 10 సార్లు చెప్తాడు. మరి చాలా మంచి అమ్మాయి అని ఒక్కసారన్నా ఆమె ముందు చెప్పారా సార్? చెప్పారు. అప్పుడు ఏంటంటే ఈ హౌస్లో నేను అందరికంటే ఎక్కువ కేరింగ్ ఎవరిని చూసుకుంటానో తెలుసు కదా అంటాడు. ఆమె ఏమనుకోవాలి, ఆమెను అంటున్నారు అనుకోవాలన్నా, తను అనుకోవాలన్నా?
అయితే దివ్య వెళ్ళిపోయిన తర్వాత తనుజ అండ్ నాన్న కూతురు బాండ్ గట్టిగా అయిపోయింది. మళ్ళీ ఫ్రీగా నన్ను మళ్ళీ ఏమైనా తేడా కొడితే సార్ అంటుంది, కానీ అది పెద్ద విషయం కాదు అక్కడ ముచ్చట. రెగ్యులర్గా జరిగేది ఈ పంచాయతీ. నాన్న అంటే సార్ అంటుంది, అవసరమైతే లేదంటే అంత పాజిటివ్ నోట్లో ఉంటే నాన్న అంటుంది, కొంచెం అటు ఇటు అయిందంటే సార్ అంటుంది. అది రెగ్యులర్గా మనం చూసి ఈ కారం వచ్చింది, ఒక కారం వచ్చింది. రైట్, అయిపోయింది. నెక్స్ట్ మనకి వాళ్ళిద్దరు బాండ్ బాగా సెట్ అయిందన్నట్టు. నాన్న కూతురుది వంట దగ్గర కూడా మస్తు క్లోజ్ అయిపోతారు. అంటే దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా నాన్న పట్టుకునే ఉంటుంది. నిన్నే అయిపోయింది మళ్ళీ. రైట్, హ్యాపీ, రైట్. అయితే ఇక్కడ సీతాకోచిలక రంగు రంగు సీతాకోక చిలక ఎందుకు పట్టింది, ఇక్కడ చెయ్యి మీద పెట్టుకుంది. చూడండి అన్న, దాని కళ్ళు చూడండి, వైలెట్, పింక్ అండ్ గ్రీన్, బ్లూ అండ్ ఒక్కరికి మిక్స్లో ఉన్నాయి, వైబ్రెంట్ కలర్స్ వచ్చి అని చెప్పి దాని కళ్ళ గురించి. ముక్కు చూడు ఎలా ఉందో, దానికి 2 కొమ్ములు ఉన్నాయి చూడు చిన్నవి, అరే తొడవు చూడండి అన్న, ఇక్కడ బాగుంది నాన్న, ఎక్కడ పెడుతున్నాను నాన్న, దీన్ని ఎక్కడ పెడుతున్నాను, కాళ్ళ కింద పడిపోద్దేమో అని అంటే అక్కడ పెట్టమ్మా, అక్కడ ఎండ కొడుతుంది నాన్న, ఇవన్నీ అనమాట. ఎండ కొడుతుంది అనగానే ఓకే అదే అయితే మరి అక్కడ అదే ఎండలో పెడుతుంది అన్న అని చెప్పి కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ లాంటివి దానిలో తీసుకుపోయి అక్కడ పెట్టింది అనమాట. అక్కడ మనకి బిగ్ బాస్ మా ఎట్టుంటుంది తెలుసు, ఇట్లాంటి క్రేజీ ఉంటాయి బిగ్ బాస్ మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అందుకని చెప్పి జూమ్ చేసిండు. జూమ్ చేస్తే అక్కడ చిక్కు చిన్న చిట్టకొక చిలుక ఉంది, బటర్ఫ్లై థింగ్ కదా. సో అయిపోయింది, సంతోషమా, హ్యాపీ. చూడు దీని అందం చూడు ఎంత బాగుంది, రెక్కలు తీసిన అందం. బర్డ్స్ అటాక్ చేస్తే ఏమో అక్కడ పెడితే, నాన్న బర్డ్స్ అటాక్ చేస్తే ఏమో వీటికి ఎండ తగులుతుందేమో, చూడు ఆరడానికి ఏంది, ముక్కు, కళ్ళు, కొమ్ములు, ఆరడానికి రెక్కలు, ఆరడానికి అదక్కది ఎగరడానికి, తెలుగు. ఓకే, అయిపోయింది, సంతోషం. తనుజ ఫ్యాన్స్ సారీ. నెక్స్ట్ రీతు అండ్ ఇమాన్ పవన్, వీళ్ళ డిస్కషన్స్ మొన్నటి అన్సీన్ ముచ్చట్లు కూడా కంటిన్యూ ఉంటాయి, రాత్రి అంతా తీసుకుంటారు. టక్ నువ్వు ఎట్టన్నావో తెలుసు, నన్ను తక్కువ చేసి మాట్లాడినావు, నేనంటే నీకు నీ ఆటను డిస్టర్బ్ చేసేది నేనే అని కూడా ముచ్చట్లు పెట్టారు. లేదు నేను నిన్ను అట్టండి అని చెప్పి అనుకున్నారు. రాత్రి కొట్టాడుకున్నారు, తెల్లారు లేచినాక ఒరే నువ్వు ఎందుకు సతాయిస్తావు, నాకు కోపం వస్తుందిరా, ఉన్న ఎన్ని వారాలు రా, ఇంకా 3 వారాలు లేవురా, ఇప్పుడు మనం మంచిగా నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసింది, నా ఆట మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాం, నీ ఆట మీద నేను, నా ఆట మీద నువ్వు మాత్రం చేయకుండా చాలా చక్కగా మనం ఆడుకుందాం అండ్ మెమొరీస్ని క్రియేట్ చేసుకుందాం, చక్కగా ఆడుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది నిన్న ఈ అంటే అది మొన్న, ఇది నిన్న వచ్చేసి అన్సీన్ ముచ్చటల్లో రీతు ఈరోజు డిమాండ్ అంటాడు, ఈరోజు రెస్ట్ దొరికితే నాకు బ్యాక్ రెస్ట్ దొరుకుతుంది, కొంచెం సెట్ అయిపోద్ది, రేపు గట్టిగా ఆడగలుగుతా అనుకుంటున్నా అని నిన్న డిస్కషన్ చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ యూ ఫర్ మీ అని అంటే రీతు అంటుంది, నా కోసం నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టుగా ఉండొద్దు, అది బాగాలేదు అంటే నేను నీకోసం గివ్ అప్ చేయలేదు, నేను ఈరోజు రెస్ట్ దొరికితే నేను రేపు బలంగా ఆడాలనుకుంటే నేను ఫస్ట్ కూడా అదే చెప్పిన, నేను ఆడను అనే చెప్పిన. కానీ ఆ తర్వాత 3 బాయ్స్ ఆడండి అన్నట్టుగా డిస్కషన్ వస్తే ఓకే అని చెప్పిన. ఆడను అని అంటే కంప్లీట్గా ఆడద్దు అని లేదు, ఆడాలని కూడా లేదు, ఎవరు లాస్ట్కి ఆడితే వాళ్ళే బెటర్గా ఉంటారు. కరెక్ట్గా మనం ఎలా ఆడాలి అంటే ఆపోనెంట్ ఎవరో చూసుకొని ఆడాలంటే నాకు అట్లాంటివి ఏమి ఉండదు, సంబంధం లేదు, నేను ఎవరున్నా ఆడేస్తా అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ సీన్ ఓకే. మళ్ళీ తర్వాత వచ్చేసరికి మళ్ళీ కొట్లాట పంచాయతీ సీన్ కూడా ఉంటుంది. రైట్, తనుజ నెక్స్ట్ డిస్కషన్. తనుజ గేమ్లో ఓడిపోయినా కానీ రీతు ఇంకా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ గేమ్లో ఓడిపోయినా కానీ రీతుకి ఇంకా ఛాన్స్ ఉందన్న డిస్కషన్. అంటే రీతు ఆ నెంబర్స్ గేమ్లో ఓడిపోయిన తర్వాత డిస్కషన్ ఇది. రీతు నెంబర్ గేమ్లో ఓడిపోయింది, ఆ తర్వాత డిస్కషన్ ఇది ఇట్లా అంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ ఛాలెంజ్ ఉంటే ఆ గేమ్లో ఓడిపోతే కనుక మనకి ఫసక్ అయిపోయినట్టే. ఇప్పుడు సంజన గారు ఓడిపోతారు కదా, సో అట్లా ఓడిపోతే అయిపోయినట్టే అన్నట్టుగా అనగానే మళ్ళీ తనుజ ఇదే మాట, ఈ మాట తనుజానే అంటుంది. అవును, ఇప్పుడు ఫస్ట్ గేమ్లో ఓడిపోతే సెకండ్ గేమ్లో మనం ఆడడానికి ఉంది, థర్డ్ గేమ్లో కూడా ఆడచ్చు. ఎప్పుడైతే మనం సింగిల్ 1-on-1గా జరుగుతుందో అప్పుడు ఓడిపోతే మాత్రం మనం ఆడడానికి లేదు. అంటే ఫస్టే మనకు ఫస్ట్ గేమ్లో ఓన్లీ 1-on-1 ఆడే దాంట్లో ఛాన్స్ వచ్చింది ఇప్పుడు సంజన గారు లాగా, అంటే మనకి ఈక్వల్ ఛాన్స్ వచ్చినట్టు కాదు కదా అని అంటది. అని బిగ్ బాస్ ఇది ఈక్వల్ ఛాన్స్ వచ్చినట్టు కాదు కదా అని అన్నది. అనగానే ఇమాన్యుల్ అంటాడు, అన్ని గేమ్స్ గెలిచి లాస్ట్ దాకా వచ్చినా కానీ లాస్ట్లో ఉన్న ఒక్కడు అప్పటిదాకా గేమ్స్ ఆడకుండా లాస్ట్లో ఒక ఫైనల్గా ఒక గేమ్ ఆడితే వాడు గెలుస్తాడు కదా, ఇదే ఉంటుంది గేమ్ అనగానే కళ్యాణ్ ఉండి అన్నా ఏం పెట్టుకోకు, మైండ్ ప్రశాంతంగా పెట్టుకో అనగానే రీతు అంటుంది ఇది ప్యూర్ లక్తో కూడిన గేమ్ అని అంటుంది.
లక్‌తో పాటు కష్టం ఉండాలి. కష్టంతో పాటు లక్ ఉండాలి. చెప్పలేము. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అన్నట్టుగా అనగానే కళ్యాణుడి అన్నా గెలుస్తామా, ఓడతామా కాదు. మనం ఆడుతూ పోవాలి. మన ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ గేమ్‌లో గెలిచినాం. నెక్స్ట్ గేమ్‌లో ఓడిపోతాం కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్‌లో కూడా గెలిచినాం అనుకో, ఆ తర్వాత గేమ్‌లో ఓడిపోతాం కావచ్చు. లాస్ట్ దాకా మనం గెలిచినా గానీ లాస్ట్‌లో ఒకడితో ఓడిపోతాం కావచ్చు. చెప్పలేం కదన్నా! ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ తీసుకోకు అనంటే మనోడు టెన్షన్ ఉంటది. టికెట్ టు ఫినాలే కొట్టకపోతే ఆయనతో ఎలిమినేట్ అయితున్నాం అన్న భయం ఉంటది ఇమాన్యుయల్‌కి. నిజంగా ఉంటది. 13థ్ వీక్ మీ అన్నని నామినేషన్‌లో ఉంచి 13థ్ వీక్ మీ అన్న ఎలిమినేట్ అయితే నీకు హ్యాపీయేనారా అని డిమాండ్ పవన్ అడగలే గట్లుంటది. గమ్మత్తుంటాడు మనిషి. అవినాష్ వచ్చి నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు. నీ కామెడీని చూసి చూసి వాళ్ళకి కావాలి ఇమ్యూనిటీ. వాళ్ళకి శక్తి కావాలి. అంత నవ్విస్తున్నావురా నువ్వు. నువ్వు తోపురా. నువ్వు తురుంరా. నువ్వు తురుంకానరా అని చెప్తే ఒక్క వారం ఉంది. ఉబ్బు. నెక్స్ట్ వారం ఎందుకొచ్చిన బాధ నామినేషన్ అయితే ఎలిమినేట్ అయితే నామినేషన్ కావద్దని అనుకున్నాడు. లైక్ దట్ ఉంటాడనమాట. మంచి గమ్మత్తుంటది. నెక్స్ట్ యూ డోంట్ ఈవెన్ నో లాస్ట్ దాకా ఎవరు గెలుస్తారని చెప్పి రీతు అన్నది ఇక్కడికి డిస్కషన్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ డిస్కషన్ ఇమాన్యుయల్ అండ్ సంజన అక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. గేమ్లో ఓడిపోయింది అక్క. ఓడిపోయిన తర్వాత ఇమాన్యుయల్ తోటి అంటుందన్నమాట, అట్లీస్ట్ గేమ్లో ఉండేదాన్ని కదరా, లాస్ట్ దాకానన్నా ఉండేదాన్ని కదా, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఇమ్ము, ఈ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను కంప్లీట్గా గేమ్ నుంచి అవుట్ అయిపోయినా, ఫస్టే గేమ్ నుంచి అవుట్ అయిపోయినా అని బాధపడుతుంటే అమ్మ నీ గురించి ఆలోచించానమ్మా, నేను నీ గురించి ఆలోచించానే అంటాడు. అంటే ఒక్క ఆట చెప్పు నువ్వు గెలవని ఆట చెప్పు. ఇప్పుడు నీ మీద నేను గెలుస్తా అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకున్నావు. అసలు నువ్వు గెలవని ఆట ఏంటో చెప్పు నాకు అని అన్నది. అంటే లేదు మమ్మీ నేను నీకోసమే, ఇప్పుడు నేను నీ చేతిలో ఓడిపోతే నీకు అవకాశం వస్తుంది, నీ దగ్గర ప్లాన్స్ ఉంటే నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని నువ్వు ఆడుకోవచ్చు కదా అన్న ఉద్దేశం నాది, నీకు అర్థమైతలేదు అన్నట్టుగా అంటాడు. అంటే నువ్వు ఓడిపోయిన ఆట ఒకటి చెప్పురా, నువ్వు ఎప్పుడన్నా ఓడిపోయినావా ఎవరి మీదన్నా? యాక్చువల్ నిన్న సంచాలక రీతు ఫెయిల్యూర్, కానీ రీతు కరెక్ట్గా సంచాలక చేస్తే ఇమాన్యుల్ అవుట్ అంటే సంజనకు గెలిచినట్టు బాగుండేది కదా, వెరైటీగా ఉండేది కదా. ఎందుకంటే ఇమాన్యుల్కి ఎట్లా టికెట్ ఫినాలే పెద్దగా అవసరం లేదు. ఇమాన్యుల్కి టికెట్ టు ఫినాలే రాకపోతేనే బెటర్, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే రాకపోతేనే బెటర్, తనుజకి టికెట్ టు ఫినాలే రాకపోతేనే బెటర్. వీళ్ళు విన్నర్ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు డెమాన్ పవన్కో, రీతుకో, సంజనక్కకో, సుమన్ శెట్టి అన్నకో, భరణి అన్నకో టికెట్ టు ఫినాల్ వస్తే వాళ్ళు ఫైనల్కి పోతారు, లేదంటే పోరు. అది వాళ్ళ భయం. మరి ఈయనకి భయమే. సరే, సంజన అంటది, నా గేమ్ గురించి ఆలోచిస్తే నువ్వు అట్లా సెలెక్టే చేయవురా అని అంటుంది. నీ గురించి ఆలోచించానమ్మా అంటే, నా గేమ్ గురించి ఆలోచిస్తే నువ్వు నన్ను సెలెక్టే చేయవురా. ఇమాన్యుల్ అంటాడు, అమ్మ నేను నీతో ఓడిపోయినా నాకు ప్రాబ్లం లేదు, అందుకే నేను సెలెక్ట్ చేసిన మమ్మీ అంటాడు. డిమాండ్ పవన్ నుండి ఓడిపోవాలని కాదులే, మీ మీద గెలిచేసి నాతో ఫైట్ చేయాలని చెప్పి అనుకున్నాడులే అని నవ్వుతూ ఉంటే ఇక్కడ తనుజ ఉండి కొద్దిసేపు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంటుంది, వాడి పాయింట్ ఏందో మనకు అర్థమైందిలే, ఈజీగా వాడు సంజన గారు మిమ్మల్ని కూడా వాడు కాంపిటీటర్గానే ఫీల్ అయ్యిండు, వాడు ఈజీగా గెలవాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు వాడి పాయింట్లో అది అని చెప్తుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది, వాడు మిమ్మల్ని కాంపిటీటర్గా అంటే రెండు రకాలుగా చెప్తుంది. ఒకటి ఇమాన్యుల్కి సపోర్ట్గా ఒక మాట అంటే, ఇంకోటి సంజనాకి సపోర్ట్గా రెండు వర్షన్స్ మనం కూడా చెప్తాం కదా, ఆ టైప్లో చెప్తుంది. సంజనాకు ఉండి బర్నీ గారితో ఆడొచ్చు, డెమాన్తో ఆడొచ్చు అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ హౌజ్లో ఇంతకుముందు లైవ్లో ఏమైంది తెలుసా, డెమాన్ పవన్ ఓడిపోయాడు, బర్నీ అన్న గెలిచిండు ఈ వీడియో చేస్తున్న టైంకి. ఆ తర్వాత బిగ్ బాస్ మామ ఏం చేసిండంటే వాళ్ళకి ఫుడ్ ఆఫర్లు అవి ఇవి పెడతాడు అన్నాడు. చికెన్ కబాబులు చేసి పంపుతావా, ఇది డిమాండ్ పవన్ చికెన్ కబాబులు చేయమని చెప్పి అనడం, చికెన్ కబాబులు చేస్తే మళ్ళీ తీసుకోవడము. ఆ తర్వాత ఏంటిది రాత్రికి మళ్ళీ ఇంక బంపర్ ఆఫర్లు ఇస్తాడంట, బన్ మస్కా విత్ చాయ్, నీలోఫర్ చాయా మరి ఏ చాయో. తర్వాత లైవ్లో వస్తాను అందుకని చెప్పిన. సరే నెక్స్ట్ సంజనాకి అంటది, నాకు ఎవరైనా నో ఇష్యూరా, ఎవరు ఆడి ఎవరితో ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి టైంలో నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు చూడు, నాకు నువ్వు కాబట్టి చెప్తున్నాను, నేను వేరే టోళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుని ఆడాల్సి వస్తే ఓడిపోతే నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడను కదంటే, డిమాండ్ పవన్ నుండి ఆప్షన్స్, తను గెలిచిన ఆప్షన్స్ ఉంటాయి, మీరు గెలిచిన ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడేమో మరి అని చెప్పి ఒక సపోర్టింగ్ వర్డ్ వేస్తాను అన్నట్టు ఇమాన్యుల్కి. తను చూడండి, దొంగ, వాడి పాయింట్స్ నాకు తెలుసులే, ఈజీగా గెలవచ్చనేగా అని అంటుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి, అలా కాదు, అలా అంటే నేను సుమన్నను సెలెక్ట్ చేసుకున్నట్టుంది కదా, సుమన్నను సైడ్ వేసేటోండి కదా ప్లాంక్ అని అంటాడు. ఆయనతో ఆడినా కానీ నాకు కొంచెం ఈజీనే అవుతుంది కదా అని అంటాడు. ఒక నిమిషం ఇంపార్టెంట్గా ఆ తర్వాత మనకి సంజనక్క, బర్నీ అన్న, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. సంజనక్క అంటది, నాకేందుకు ఈ బంపర్ ఆఫర్ ప్రతిసారి సుమ్ము నాకే ఎందుకు అంటే ఆయనకి ఇరిటేషన్ అన్నట్టు. యాక్చువల్లీ సంజనక్కతో మాట్లాడమంటే ఆయనకి ఇరిటేషన్ ఎందుకో. సుమన్ అన్న అంటాడు, ఎప్పటికైనా ఆడాల్సిందే కదా సిస్టర్ అంటాడు, అంతే.
తర్వాత సంజనక్క అంటది, "నేనెప్పుడు కంప్లీట్ చేయలేదు ఆడతాని. ఆడను అని కంప్లెయింట్ చేయలేదు. నేను ఖచ్చితంగా ఆడతాను. కానీ ప్రతిసారి స్టార్టింగ్‌లోనే పోతది. అదే నా బాధ. దేవుడా! బండిని తోసే దమ్మివ్వు దేవుడా! 20 డేస్ ఉన్నాయి ఇంకా. ఈ 20 డేస్ నెట్టుకొచ్చే దమ్మివ్వు దేవుడా! ప్లీజ్ దేవుడా! గుండెని రాయి చెయ్యి దేవుడా! ఇంకా చెయ్యి, ఇంకా రాయి చెయ్యి" అనుకుంటూ మాట్లాడతాను. పిల్లల గురించి అనుకోండి. ఇంగా నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ రౌండ్‌లో ఎవరు ఆడాలి అనే దాంట్లో సుమన్ అన్నని ఆడమంటారా, సుమన్ అన్నని ఆడమంటారా అని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారు. సుమన్ అన్న ఎందుకు ఆడతాడు, ఆడాయన అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక సుమన్ అన్న ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రౌండ్‌లో తనుజ, భరణి, కళ్యాణ్ వీళ్ళని పంపిద్దాం అని అంటాడు. అంటే నువ్వు వెళ్ళవా అన్న, నువ్వు ఆడవా అన్న, నీ స్కెచ్ ఏంటి చెప్పన్నా అని ఇమాన్యుల్. నీ స్కెచ్ ఏంటి చెప్పు, నువ్వు ఎప్పుడు ఆడతావు, లాస్ట్గా ఆడతావా అని చెప్పి డిస్కషన్ చేస్తాం. సుమన్ అన్న ఏంటంటే అసలు రాత్రి సుమన్ అన్న ఆడదాం అనుకోలేదు. అంటే నెక్స్ట్ రౌండ్లో సంజనక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముగ్గురులో సుమన్ అన్న ఆడదాం అనుకోలేదు. అందుకని చెప్పి డిస్కషన్ జరుగుతాయి. ఆ తర్వాత రౌండ్లో డిమాండ్ పవన్, భరణి అన్న, తనుజ వీళ్ళు ముగ్గురు ఆడతారు కదా. ఆ తర్వాత మనకి డిమాండ్ గెలుస్తాడు. తనుజ గెలుస్తాడు. తనుజతోటి సుమన్ అన్న ఆడతాడు కదా. సో ఈ డిస్కషన్స్కి అంటే ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు డిస్కషన్ అన్నట్టు. తర్వాత రీతు అండ్ డిమాండ్ పవన్, నీ గేమ్ ఆడినట్టు నా కోసం నువ్వేదో నా కోసం ఆ గేమ్ ఆడుతున్నట్టు పోర్ట్రే అవుతుంది ఏంట్రా ఇక్కడ ప్రతిసారి. నేనేదో నీకోసమే సపోర్ట్ చేస్తున్నట్టుగా పోర్ట్రే అవుతుంది ఏంటంటే ఫ్లవర్స్ ఆడుతున్న టైంలో ఫ్లవర్స్ దగ్గర రీతు ఉండి, అరే ఫస్ట్ అయితే ఇవి పెట్టుకో అని అంటది కదా. అవి ఉన్నాయి అని అంటే తనుజ, నువ్వు వాడి కోసం ఆడు, మీరు ఇద్దరు కలిసి ఆడండి అట్లా ఇట్లా అంటది. గేమ్లోనే కలిసి ఆడుతున్న తనుజ భరణి గేమ్ బయట సపోర్ట్ చేస్తున్నా అంటే సుమనన్న ఒకసారి థర్డ్ ఆట జంప్ చేసుకుంటూ టైం కోసం పోతున్న టైంలో తనుజ ఫుల్గా సుమనన్నకి సపోర్ట్ చేస్తుంది. పక్క నుంచి ఆమె ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. సుమనన్న రీతు ఆడుతున్నప్పుడు కూడా సంచాలకుగా ఉండి రీతుకు సపోర్ట్ చేస్తుంది. తనుజ ఏమన్నా చేయొచ్చు. తనుజకి అసలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తనుజ ఆడింది ఆట, పాడిందే పాట. అవతల చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు రీతు డిమాండ్ పవన్కి సజెషన్ చెప్తుంటే పక్క నుంచి మంట వస్తుంది, కోపం అవుతుంది. ఎట్లా చెప్తావు నువ్వు సజెషన్, అట్ట చెప్తావు నువ్వు, మీరిద్దరు కలిసి ఆడుతున్నారు. గేమ్లోనే ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. తనుజ భరణి అన్నది తీయలేదు, భరణి అన్న తనుజ తీయలేదు. వీళ్ళిద్దరు కలిసి డిమాండ్ చేశారు, కానీ మాత్రం మాట్లాడతారు ఇట్లా ఆ టైప్లో మాట్లాడారు కదా. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు నీ గేమ్ నేను ఆడినట్టుగా ఉంది, నా కోసం నువ్వు ఆడుతున్నట్టు పోర్ట్రే అవుతుంది అంటే నాతో మాట్లాడితేనే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. మనిద్దరం మాట్లాడితేనే, నేను నీకేమైనా హెల్ప్ చేస్తేనే ప్రాబ్లం, నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తేనే ప్రాబ్లం. నేను నీకు ఏదైనా క్రీమ్ రాస్తే వాళ్ళందరికీ ప్రాబ్లం. నేను ఎవరికి క్రీమ్ రాసినా ఎవరికి ప్రాబ్లం లేదు. నొప్పి వస్తే క్రీమ్ రాస్తారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. నొప్పి ఏది రాసినా కానీ ప్రాబ్లం లేదు. అదే నేను మాత్రం చేస్తే మాత్రమే తప్పు అయిపోతుంది. నాతో నువ్వేమైనా మాట్లాడితే ప్రాబ్లం, నాతో నువ్వేమైనా చేస్తే ప్రాబ్లం. ఇట్నే ఉంది. సుమన్ అన్న కూడా క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసిండు, నువ్వే కెప్టెన్ కావాలి అన్నాడు. అంటే ఆయన గివప్ చేయనట్టే కదా. రీతు నువ్వు కెప్టెన్ కావాలి అని నాతో అన్నాడు. మరి నాకేమన్నా సపోర్ట్ చేసినట్ట, మొత్తం నా కోసం ఆడినట్ట కాదు కదా. అక్కడేం రాదు, నువ్వు మాత్రం చేస్తే మాత్రం సపోర్ట్ చేసిండు, నీ సపోర్ట్ వల్లనే అవుతుంది అట్లా ఇట్లా అని డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అది నాకు నచ్చట్లేదు అని మాట్లాడితే డిమాండ్ పవన్, నువ్వే అన్నావు కదా, ఎవరేమన్నా పర్లేదు, ఏం పట్టించుకోను అన్నావు కదా అని అనగానే, అరే అంత మాట అన్నాక హీల్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి రీతు అన్నది. ఏది సంజనక్క అన్న మాట తర్వాత హీల్ అవ్వడానికి టైం పడుతుంది కానీ డిమాండ్ పవన్ నుండి మొహం ఎటబెడతాడు. ఏమైందిరా, ఏమైంది అంటే నేనేమనలే కదా, నాకు కూడా హీల్ అవ్వడానికి టైం పడుతుంది, నాకు 2 days అయితే నాకు కూడా బాడీ పెయిన్స్ తగ్గిపోతే, నాకు కూడా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అంటే, 3 days కాదురా, ఇంకో 3 days ఆగు, నేను వెళ్ళిపోతా, నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇలా ముచ్చట ఉంటాయి అన్నట్టు. ఇలా ఇవే పంచాయతీలు, జనాలకు ఇరిటేషన్ చేసే పంచాయతీలు, ఇదే పంచాయతీ యాజ్ యూజువల్గా. వీళ్ళు రోజు కొట్లాడతారు, రోజు తిట్టుకుంటారు, రోజు అయిపోయింది ఇక్కడికి బ్రేకప్ అంటారు, మళ్ళీ తెల్లారి పొద్దుగాలేసి ముచ్చట పెట్టుకుంటారు. అదే జరుగుతూ ఉంటుంది, అదే ఇరిటేషన్ అందరికీ. రైట్, ఈ డిస్కషన్ అయిపోయింది. ఆ తర్వాత మనకి అదే పొద్దుగాలు జరిగిన లెక్కల పంచాయతీ కనుక్కోండి చూద్దాం ఉంది కదా, రీతు మ్యాథ్స్. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్లీ సంజనక్క, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఒక బీమ్ బ్యాగ్కి అందరూ అటొకరు పట్టుకొని ఉంటారు. అక్కడ రీతు వచ్చి నిలబడుతుంది. సంజనక్క ఓడిపోయింది కదా ఆ టాస్క్ తర్వాత కదా ఇది. అందుకే లాస్ట్లో కళ్యాణ్ అంటాడు, లాస్ట్లో భలే పడ్డాయి బాల్స్ అన్నీ అని. ఇమాన్యుల్ అంటాడు ఫస్ట్, లాస్ట్లో మమ్మీ నువ్వు బాల్స్ వేస్తే భలే పడ్డాయి, లైన్గా 3 పడ్డాయి అనగానే కళ్యాణ్ అంటే లైన్గా 3 ఏందన్నా, ఫటాఫట పడుతూనే ఉన్నాయి, 3 కంటే చాలా ఎక్కువ పడ్డాయి, కానీ లైన్ కాకపోయినా కానీ చాలా సీక్వెన్స్గా ఫాస్ట్గా పడుతూనే ఉన్నాయి బాల్స్, ఆ తాడి ఇవ్వకపోతే ఖచ్చితంగా గెలిచేది అన్నట్టుగా మాట్లాడగానే కళ్యాణ్ రీతు అక్కడికి వచ్చింది. ఇంకివ్వరు ఛాన్స్ అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. రీతు ఉంటుంది, నాకు ఇచ్చిన నేను ఇప్పుడైతే ఆడను. ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు, రీతు నెక్స్ట్ రౌండ్కి నేను ఆడతాను అడుగుపో అని అంటే, నేను అడగను, నాకు ఛాన్స్ వద్దు, నాకు ఆడాలని లేదు ఇప్పుడు అంటది.
ఎందుకంటే కనుక్కొని చూద్దాం అయిపోద్ది. ఇమాన్యుల్‌ది సంజనాది టాస్క్ అయిపోద్ది. ఆ తర్వాత డిస్కషన్ కదా! నెక్స్ట్ రౌండ్ కూడా అడుగు, ఏం పర్లేదు, ఆడిన వాళ్ళకి కూడా ఇస్తారు ఛాన్స్, నువ్వు అడుగు పో అంటే నేను ఆడను ఇప్పుడు. నాకొద్దు ఇప్పుడు. ఎందుకంటే అంతకంటే ముందు గట్టిగా ఫైట్ చేసింది. నేను ఆడతా అని డిమాండ్ పవన్ పక్కకు పెట్టేదాకా కూడా ఆడతా అని లొల్లి పెట్టి మరి అందరితో పంచాయతీ పెట్టుకుని మరి ఆడింది కదా! కనుక్కోండి చూద్దాం, అదే లెక్కల టాస్క్. అందుకని చెప్పి నెక్స్ట్ రౌండ్‌కి అడుగు పో అంటే నేను అడగను. నాకు అవసరం లేదు. నేను ఆడను. నేను లాస్ట్ ఆడుకుంటా. నేను ఎప్పుడైతే ఆడతా అంటే నెక్స్ట్ అడుగుతాలే, ఇప్పుడు అడగను నేను అంటే, ఏం కాదు అడుగు, అడుగు ఏం కాదంటాడు. నేను అడగనంటది. సంజనకుండి 20/20 ఎంత రీతు అని అంటే 40 అంటది. అంత కాన్ఫిడెంట్గా 40 చెప్తున్నావు, భలే చెప్తున్నావు కదా అని కళ్యాణ్. అదే 20/20 ఎంత అన్నావు అని అంటే 20/20యా, అదే ఒకటి 1 అంటది. అనగానే ఇవన్నీ నుండి 40 అని ఎలా చెప్పినావు అని అంటే అని అంటది. 20+20 అనుకున్నావా అంటే 20/20యా, ఓకే 1 అంటది. అవునా, అబ్బో భలే చెప్పినావు కానీ సంజనక్క అండి 50/25 ఎంత అని అంటది. అనగానే ఇవి కాదు, సేమ్ క్వశ్చన్స్ అడగండి చెప్పేస్తా ఆన్సర్ అంటది. అంటే లేదు ఒకసారి ఆలోచించు, నీ దగ్గర ఒక 50 యాపిల్ ఉన్నాయి, ఒక 25 మందికి పంచాలంటే ఎంత అయింది అంటే 50 యాపిల్ 25 మందికా, ఈ ప్రాసెసింగ్ చేసుకొని చెప్పమంటే చెప్తా, 2 మనిషికి 2 వస్తాయి కదంటే ఇంతే మరి అంటే, ఇంత ప్రాసెస్ చేసుకుని దాకా ఎవడ అవుతుండే, వీళ్ళు ఉరుకుతూనే ఉన్నారు కదా నాకేడైతే అని అంటది. ఆ తర్వాత సంజనకుని 75/3 ఎంత అని అంటే, ఇది చాలా టఫ్ ఉంది, ఇది కాదు మనకు చిన్నవి చెప్పు నేను చెప్పేస్తా అంటే, ఇది చిన్నదే ఇంక ఈజీ ఆలోచించు అంటే 20 ముగ్గురికి పంచితే 60 అవుతాయి, 65 పంచితే 75 ఉన్నాయా, 25 వేసుకుందాం 25 అంటది అని బాగానే ఇక ఆలోచించి చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక మళ్ళీ ఇంకో క్వశ్చన్ 550/5 అంటే వామ్మో ఇంత పెద్ద నెంబర్లు ఎక్కడి అని చెప్పి మాట్లాడుకుంటారు. అది సంజనక్క కొంచెం స్పీడ్ అంట మ్యాథ్స్లో చెప్తుంది. బయట అయితే మనం ఇవన్నీ యూజ్ చేస్తాం, క్యాలిక్యులేటర్ తీయడం కొట్టడమే అంటే ఇదే. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, క్యాలిక్యులేటర్ల వల్ల మన బ్రెయిన్లో పనిచేస్తాయి. మ్యాక్సిమం లెక్కల్ని మన నోట్తోని మన బ్రెయిన్ తోటి చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం బ్రెయిన్ చచ్చిపడుతుంది షార్ట్ వీడియోస్ వల్ల, మన బ్రెయిన్ చచ్చిపోతుంది. దయచేసి షార్ట్ వీడియోస్ చూడకండి, షార్ట్ వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి, మీ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయకండి. గంట సేపు ఉన్నా పర్లేదు, ఒక కార్టూన్ సినిమా ఒక గంట 2 గంటలు ఉన్నా పర్లేదు, కానీ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉండేది మాత్రం పెట్టకండి. వెంట మన బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ జుబ్ అని మారిపోతాయి, ఎమోషన్స్ మారిపోతాయి, ఎమోషన్స్ చచ్చిపోతాయి మనిషి లోపల. అర్థమైందా? అది చాలా ప్రమాదకరం. ఫ్యూచర్లో షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్కి అడిక్ట్ చేయకండి మీ పిల్లల్ని. మీరు కూడా చూడకండి. 3 గంటల సినిమా చూసినా పర్లేదు, కానీ 30 సెకండ్ల వీడియో అస్సలు చూడకర్రీ. దానివల్ల మన బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. రైట్. ఓపిక పేషెన్స్ వీక్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ వీక్తుంది. మనకి ఎంబటెంబటే ఎంటర్టైన్మెంట్ కావాలి. కిక్కు కోసం తండాడి మొత్తం ఆగమవుతాం. అర్థమైందా? మనం ఇప్పటికే రిమోట్ పట్టుకుంటే మనం ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక గంట సేపు అవుతుంది, 2 గంటలు అవుతుంది. మనం అన్నం ఆడ పెట్టుకుంటాం, రిమోట్ పట్టుకుంటాం, ఒత్తుతాం, ఆ అన్నం ఆరిపోతుంది, తిండి కూడా అయిపోతుంది, కానీ మనకి సినిమా దొరకదు అన్న సిచ్యువేషన్కి పోయినాం. ఏదైనా కొత్త సినిమా వచ్చిందన్నప్పుడే ఓపెన్ చేయండి. అది ఏదైతే చూద్దాం అనుకుంటారో అదే ఓపెన్ చేసుకుని చూడండి. సెర్చింగ్లు పెట్టకండి, వేస్ట్, బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. అర్థమైందా? మనం మెల్లమెల్లగా ఏం చేస్తారంటే, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు పెంచుతూ ఉన్నారు, ఇటు మన బ్రెయిన్ పని చేయకుండా చేస్తున్నారు. మన బ్రెయిన్ ఎంత మొద్దు వారిస్తే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంత డిపెండ్ అవుతాం. అప్పుడు అంత కమర్షియల్గా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు చూడు, జియో ఫ్రీగా ఇచ్చిన అందరికీ అలవాటు చేసిండు. ఇప్పుడు మొబైల్లో డేటా లేకుండా ప్లానే లేదు. ఈజీ అంటే ఓన్లీ కాలింగ్ ప్లానే పెట్టాడు. డేటా కోసం మనం వందలు వేలు పెట్టాల్సిందే. అర్థమైందా? ఎట్లా మన అటు గుంజుకొని అటు పట్టుకొని పోయిండో అర్థం చేసుకోండి. అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్త. బ్రెయిన్ వాడద్దు. ఫోన్లో దొరికిపోతాయి, అన్ని ఫోన్లో దొరుకుతాయి. ఆఖరికి మన బతుకు ఫోన్కే అడిక్ట్ అయిపోయి ఉండాల్సిన అవసరం వస్తుంది. దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద మన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దాంతో సంపాదించు, కానీ దాని మీద ఖర్చు పెట్టాలని చూడకు. ఓకేనా? రైట్. ఇలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ సంజనక్క బాధపడుతూ ఉంటుంది, ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటుంది. ఏమంటుందంటే, బిగ్ బాస్ నన్ను సంచాలకుగా చేయండి బిగ్ బాస్, చీరలు కట్టుకొని చుక్కలు చూపిస్తా, చీరలు వేసుకొని చుక్కలు చూపిస్తా, స్ట్రిక్ట్ సంచాలకుగా ఉంటా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ నాకు కొంచెం సంచాలకుగా ఉండండి, నన్ను స్టార్టింగ్లోనే తీసేస్తారు బిగ్ బాస్, అందరూ ఒకటే బిగ్ బాస్, ఎవరు నాకు సపోర్ట్ చేయరు. ఇమాన్యుల్ గురించి అందరూ ఒకటే బిగ్ బాస్, ఎవరు నాకు సపోర్ట్ చేయరు, స్టార్టింగ్లోనే తీసేస్తారు, ప్రతి వీకు అంతే బిగ్ బాస్, నేను ఆనందంగా ఉందాం ఈ వారం అంతా అనుకుంటా, ప్రతి వీక్ ఇట్లానే చేస్తారు బిగ్ బాస్, ప్రతి వీక్ ఇలానే ఫస్ట్ తీసేయడము, ప్రతి వీక్ నన్ను గేమ్లో పక్కన పెట్టడము, గ్రూప్ గేమ్లో ఆడినప్పుడు నన్ను పక్కన పెట్టడము, నా బొమ్మ పట్టుకోకుండా ఉండడము, నన్ను గ్రూప్లో నుంచి తీసేయడము, క్యాప్టెన్సీ దానిలో నుంచి తీసేయడము, ప్రతి వీక్ ఇదే జరుగుతుంది. ప్రతి వీక్ నేను స్టార్టింగ్లోనే గేమ్ నుంచి బయటకు వస్తా, ప్రతి వీక్ నేను ఏడుస్తా, ప్రతి వీక్ నా బ్రెయిన్ని నేను మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని నేను గేమ్లోకి రిటర్న్ అయ్యేసరికి టైం పడిపోతుంది బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్
అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్. నెక్స్ట్ భరణి, ఇమాన్యుల్ వీళ్ళిద్దరం అంతే. ఇదే మనకి అన్సీన్లో చూపించిన ముచ్చట. ఇంకేముంది అంతే. ఇక భరణి అన్న సుమంచేటన్న కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. మనం చాలా చాకచక్యంగా ఆడుకోవాలి, లేదంటే మనం టాప్ 5లోకి పోలేము అన్నట్టుగా వాళ్ళిద్దరు డిస్కషన్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి టాప్ 5లోకి పోతారు ఏంది? ఏదో చూస్తా అంటే అట్నే స్కెచ్ల మీద స్కెచ్లు వేసుకుంటూ పోతారు ముంగడికి. మరి ప్రతి టాస్క్లలో ఇప్పుడు చూడు సుమనన్న తనుజ మీద గెలిచి మొత్తం ఏరియా సంపాదించుకున్నాడు. ఇమాన్యుల్ సంపాదించుకున్నాడు, సుమనన్న సంపాదించుకున్నాడు, ఇప్పుడు భరణి అన్న సంపాదించుకున్నాడు. చూసిరా, ముగ్గురు రాజ్యాలను పెంచుకున్నారు. ముగ్గురు కూడా హైలైట్ అంటే హైలైట్ కదా, గ్రేట్. డిమాండ్ పవన్ ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? డిమాండ్ పవన్ చిన్న మిస్టేక్ చేసిండు అన్నట్టు. ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేసిండు. అది టాస్క్ ఏంటంటే వారధి కట్టు విజయం పట్టు గేమ్ పేరు. ఒక బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్కి మనకు అన్ని ఐరన్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ అన్నీ ఒక రకంగా ఉండే అన్నట్టు. అది మెయిన్ ప్రాబ్లం. సో కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనడు ఒకటి తీసుకుపోయి పెట్టంగానే అది ఫిక్స్ అయింది. ఫిక్స్ కాగానే మిగతా అన్నీ పెట్టుకుంటూ పోతాడు, మిగతాయి ఫిక్స్ అవుతలేవు. ఒక దాని దగ్గర వచ్చేసరికి ప్రాబ్లం అయిపోయింది. సో అన్నీ ట్రై చేసేసరికి అంత కన్ఫ్యూజ్ అయింది. అది భరణి అన్న అన్నీ పెట్టుకుంటూ పోతుండు, ఏదన్నా రాంగ్ అనిపిస్తే కనుక చేంజ్ చేసుకుంటూ పోయిండు అన్నట్టు. అందువల్ల గెలిచిండు. మనోడు ఒక దగ్గర స్ట్రక్ అయిపోయిన తర్వాత దాన్ని మార్చడానికి అన్ని ప్రయత్నం చేసినా ఏది మార్చినా సెట్ కాలేదు. అయితే ఏంటంటే ఫస్ట్ ఏదైతే పెట్టిండో ఫిక్స్ అయిందో అది అక్కడ మార్చాల్సిన మెయిన్ ప్లాంక్ అనమాట. ప్లాంక్ అంటారు దాన్ని, ఏదో అంటే ఐరన్ లాంటిది ఉంది. సో ఫస్ట్ అది తీసేసి దాన్ని థర్డ్ ప్లేస్లో పెట్టి అట్లా చేస్తే సెట్ అయ్యేది. కానీ ప్రాబ్లం ఏమైందంటే అది ఫిక్స్ అయ్యేసరికి అది అక్కడనే కదా అని చెప్పి మిగతాయి మార్చుకుంటూ పోయింది. అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది. బిగ్ బాస్ టీమ్ ఏమో. సో మొత్తానికి అయితే డిమాండ్ పవన్ టాస్క్ నుంచి బయటకు వచ్చేసిండు. ఇది మ్యాటర్. కళ్యాణ్ కూడా నైట్కి టాస్క్ నుంచి బయటకు వస్తారు, లేదంటే రేపు ఈవినింగ్ వరకు, అంటే రేపటి ఎపిసోడ్లో మనకి టాస్క్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అనుకుంటాం. మేబీ చెప్పలేము, అది 100% అప్డేట్ అయితే కాదు. డిమాండ్ అయితే అవుట్ ఫ్రమ్ ద రేస్. మేబీ వీళ్ళంతా కూడా అవుట్ అయితేనే బెటర్. ఏది కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్ కానీ, లేదంటే తనుజ కానీ, వీళ్ళు ముగ్గురు బయటకు వస్తేనే బెటర్. వాళ్ళకి ఓటింగ్ అన్నా ఉంటుంది. ఏమో ఇమాన్యుల్ నామినేషన్లకే వస్తాడు, ఇక ఓటింగ్ ఎడికెళ్ళి వస్తాడు కదా. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకేర్.